మా పిల్లలు రాయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. హోంవర్క్ చేయమంటే కూడా నానా ఇబ్బందులు పెడతారు. ఈ హోంవర్క్ టైంలో అయితే ప్రతి ఇంట్లో కూడా ఒక యుద్ధం చేసినట్లే ఉంటుందనమాట. అయితే ఎందుకు పిల్లలు ఇలా చేస్తారంటే, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మేము వేలకు వేలు ఫీజులు పెడుతున్నాము. వీళ్ళకి అక్కడ స్కూల్‌లో ఏదైతే నేర్పించారో అది ఇంటి దగ్గరకొచ్చి రాయమంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు దీనికి కారణం ఏంటని చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతుంటారు. అయితే అసలు కారణం ఏంటంటే పిల్లలకి ఫస్ట్ పెన్ను పట్టుకునే పోస్చర్ అనేది తెలియకపోవడం వల్ల రాయడానికి రాసేటప్పుడు చేతి నొప్పి పడుతుంది. అందుకని రాయడం మీద ఇంట్రెస్ట్ చూపించరు. పైగా పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ కండరాలు నొప్పి పడుతుంది. దాంతో వాళ్ళకి రాయాలనే ఆసక్తి ఉండదు. తర్వాత వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ టిప్స్ తెలియదు. ఫోకస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని చేయాల్సిందేంటంటే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించాలంటే ఫోకస్ ఇంప్రూవ్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ టిప్స్ నేర్పించాలి. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవేవి చేయకపోవడం వల్లనే వాళ్ళు రాయడానికి ఇంట్రెస్ట్ చూయించట్లేదు. సో, మీ పిల్లలు కన్నా హ్యాండ్ రైటింగ్ పరంగా ఇబ్బంది పడినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి హ్యాండ్ రైటింగ్ అని మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి, ఎలా పిల్లలు రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే విషయాల పట్ల మీకు క్లారిటీ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.